నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా వెనకే వచ్చి చాటుమాటగా నా మాటలు వింటున్నావా? నువ్వు నర్సువా దొంగవా? నన్నే కొడతావా? నీలాంటి దాన్ని కొట్టడం కాదు, చంపేయాలి. అంత తప్పు నేనేం చేశాను? నువ్వేం చేశావో ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. నువ్వు ఈ ఇంటికి దగ్గర అవడం కోసం గౌతమ్ గారు ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న అహల్య గారు చనిపోయారని పోలీసులతో నాటకం ఆడిస్తావా? నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు చదువుకున్న దానివేనా? పైగా డాక్టర్ అంటున్నావు. ఇలాంటి క్రిమినల్ పనులేంటి? ఎనఫ్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నేనేం చేస్తా నీకెందుకే? నువ్వెవరు నన్ను అడగడానికి? బాబుని చూసుకోవడానికి వచ్చావు, ఆ పని చూసుకొని వెళ్ళిపో. అంతకు మించి నా విషయంలో వేలు పెట్టాలని చూస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తావు? నేనొచ్చిన ఈ 2 రోజుల్లోనే నాకు నీ గురించి అంతా అర్థమైపోయింది. నువ్వు ఎలాంటి దానివో కూడా అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నేనెవరో తెలుసా? నాకు గౌతమ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా నీకు? వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మధ్యలో వచ్చి ఆ అహల్య అంతా పాడు చేసింది. నా గౌతమ్ని నా కాకుండా చేసింది. దానివల్ల మా 2 మనసులు, మా 2 కుటుంబాలు వేరయ్యాయి. అది తెలుసా నీకు? నా గౌతమ్ నాకు కావాలి. దానికోసం నేనేవైనా చేస్తాను. ప్రేమని ప్రేమతోనే జయించాలి. ద్వేషంతోనో పగతోనో కుట్ర కుతంత్రాలు చేసి కాదు. నువ్వు నిజంగా గౌతమ్ గారిని ప్రేమిస్తూ ఉంటే, ఆ ప్రేమలో స్వచ్ఛత, నిజాయితీ ఉంటే అవే మిమ్మల్ని కలుపుతాయి. అంటే నా ప్రేమని తప్పు పడుతున్నావా నువ్వు? నువ్వు ఎప్పుడైతే తప్పుడు పనులు చేస్తున్నావో అప్పుడే నువ్వు, నీ ప్రేమ, నీ స్నేహం అంతా తప్పైపోయింది. నిన్న బాబు గురించి తప్పుగా మాట్లాడావు. ఈ రోజు బాబు దగ్గర అహల్య గారు చనిపోయారని చెప్పావు. నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు ఎప్పటికీ గౌతమ్ గారికి దగ్గర కాలేవు.